నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. టైటిల్ వింటేనే టెరిఫిక్గా ఉంది కదా. అంతేకాదు, కొంచెం సేపు ఏమీ అర్థం కాక క్యూరియాసిటీ కూడా పెరిగింది కదూ. కానీ మీరు విన్నది చూస్తుంది పచ్చి నిజం. భారత్కు సంబంధించి అత్యంత పురాతన వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో గత 70 ఏళ్లుగా కొనసాగుతున్న నాగాలాండ్ ప్రజల పోరులో భాగంగానే చనిపోయిన వారి పుర్రెలను వేలంపాటు నిర్వహిస్తోంది ప్రభుత్వం. అదేంటి అనే సందేహానికి మరో కారణం కూడా ఉంది. నాగా ప్రజలు తమ పూర్వీకుల అవశేషాలను చాలా పవిత్రంగా భావిస్తారు. ఇందులో పోరాట యోధులకు చెందిన పుర్రెల్లో ఇమిడి ఉన్న పటుత్వం, వారి అంకిత భావం తదితర అంశాలను తట్టుకునే కెపాసిటీ, ఎముకల్లో ఉన్న కాల్షియం, మెగ్నీషియం తదితరాల్లో కలయిక ప్రతి మనిషికి ఉన్న నాగా ప్రజల్లో ఏదో సంథింగ్ స్పెషల్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాకపోతే ఈ అంశంపై తీవ్ర ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తుండడంతో కేంద్రం జోక్యం చేసుకోవడంతో పూర్తి వివరాలు కాకపోయినా ఈ వింత పోకడ మాత్రం వెలుగులోకి వచ్చింది. దీనికంతటికీ అసలు కారణాలేంటి? మానవ పుర్రెలను వేలం వేసేంత పరిస్థితులు, అంత ప్రత్యేకతలు ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మనం ఇప్పుడు చూస్తున్నది మనిషి పుర్రె మాత్రమే కాదు, ఈ పుర్రెకు కొమ్ములు కూడా ఉన్నాయి. ఇది 19వ శతాబ్దానికి చెందిన నాగాజాతి పుర్రెగా జాతీయ పురావస్తు శాఖ గుర్తించింది. ఇది నాగాజాతి పూర్వీకుల అవశేషంగా నాగజాతి భావించడంతో పాటు ఇది ముఖ్యంగా యూకేలోని బయటపడినట్లు తెలుస్తోంది. ఈ పుర్రె కనుగొన్న చోటు పూర్తి వివరాలు స్పష్టంగా తెలియకపోయినా దీన్ని 2024 అక్టోబర్ 9న యూకేలోని ఆన్లైన్ వేలం వేయడానికి ఇక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. స్వాన్ ఫైన్ ఆర్ట్ టెట్స్ వర్త్ లో నిర్వహించబోయే ఈ వేలాన్ని ఫోరం ఫర్ నాగా FNR సయోధ్య తీవ్రంగా ఖండించింది. లండన్ ఆక్స్ఫర్డ్ లోని ఫిట్స్ రివర్ మ్యూజియంలో ఉన్న ప్రాచీన నాగా మానవ అవశేషాలను స్వదేశానికి తీసుకురావడానికి నాగా సంఘం గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తోంది. ఈ అవశేషాలు ఆంగ్లేయుల పాలనలో ఇండియా నుంచి బ్రిటన్ కు తరలించారు. ప్రస్తుతం నాగా జాతులకు సంబంధించి సుమారు 6500 వస్తువులు అక్కడి మ్యూజియంలో ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని పిట్ రివర్స్ మ్యూజియం నుండి నాగా పూర్వీకులు మానవ అవశేషాలను గుర్తించడంతో వాటిని స్వదేశానికి రప్పించాలని FNR కేంద్రానికి లేఖ రాసింది. దాంతోపాటు ఈ వింత పుర్రె భారత్కు చెందిన నాగాజాతి పూర్వీకుల పుర్రె కావడం మూలాన దీనిని దేశ సంపదగా కూడా నాగాజాతి భావిస్తుంది. మరోవైపు దీంతో పాటు మరో 214 మంది నాగాజాతికి చెందిన పూర్వీకుల అస్థి పంజరాలు, వారి ఎముకలతో కూడిన వస్తువులను కూడా తయారు చేసి మ్యూజియంలో ఉంచినట్లు ఓ ప్రత్యేక వెబ్సైట్ వెల్లడించింది. మరోవైపు తమ పూర్వీకుల అవశేషాలను అతి పవిత్రంగా భావించే ఆచారం నాగా జాతీయులకు ఉంటుందనే విషయాన్ని యూకేకు స్పష్టం చేసిన భారత్ పుర్రెను వేలం వేయడం వెంటనే ఆపివేయాలని యూకేను కోరింది. ఈ నేపథ్యంలోనే మరణించిన వారి అవశేషాలను అత్యంత గౌరవంగా కాపాడుకోవడం భారతీయ సాంస్కృతిక యునైటెడ్ కింగ్డమ్ కు స్పష్టం చేసింది భారత్. యూకేలోనూ ఈ వింత పుర్రె వెలుగు చూడడం వెనుక అసలు కథ
పురాతన కాలంలోనే వలసవాద హింస జరిగి ఉంటుందని అనుమానాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఐరోపా వలసవాదుల వారసులు నాగా ప్రజలను జాత్యహంకారం, వలసవాదం, రంగు, తెగ, ప్రాంతం, దేశం తదితర అంశాల్లో భారీ కల్లోలమే జరిగి ఉంటుందనేది పురావస్తు శాఖ అంచనాలు వేస్తోంది. మరోవైపు మానవ అవశేషాలను వేలం వేసే ప్రక్రియలో భాగంగా నైజీరియన్, బెనిన్, కాంగో, పాపువా న్యూగినియాతో పాటు సోల్మన్ దీవులకు చెందిన పూర్వీకుల అవశేషాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ముఖ్యంగా నాగా జాతికి చెందిన అవశేషాలకు అత్యంత విలువ ఎక్కువగా ఉన్నట్లు యూకే ప్రకటించింది. వీటిని మ్యూజియంస్కు, సైంటిఫికల్ రీసెర్చ్ సెంటర్లకు పూర్వీకులు అస్థిపంజరాలతో సహా తరలించడం ఓ ప్రధాన ప్రక్రియగా తెలుస్తోంది. దీంతో పాటు నాగా జాతికి చెందిన పూర్వీకుల ప్రక్రియలో భాగంగా నాగా మానవ అవశేషాల విలువ 3,500 నుంచి 4,000 పౌండ్ల వరకు ఉంటుందని బెల్జియంలోని ఎక్స్ ఫ్రాన్సియోస్ కోపెన్స్ కలెక్షన్ స్పష్టం చేస్తోంది. ఇక ప్రస్తుతానికి వస్తే బ్రిటన్లో నాగా మానవ అవశేషాలను ఆన్లైన్లో వేలం వేయడాన్ని భారత్లో ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. భారతీయ సాంప్రదాయానికి విరుద్ధంగా బ్రిటన్ తీసుకున్న కొమ్ము ఉన్న పుర్రె నాగా జాతికి చెందినదిగా గుర్తించిన తర్వాత దానిని భారత్ పురావస్తు సంపదగానే గుర్తించాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ బ్రిటన్ స్పష్టం చేయడంతో ఈ వేలం ప్రక్రియకు ప్రస్తుతం ఫుల్ స్టాప్ పడింది. ఈ మేరకు బ్రిటిష్ వేలం సంస్థ ది స్వాన్ ప్రత్యేకంగా ప్రకటించింది. నాగాలకు చెందిన మనిషి వింత పుర్రెకు ఇరువైపులా కొమ్ములుండటంతో ఇంత ప్రత్యేకత సంతరించుకుంది. దాంతో చనిపోయిన వ్యక్తి అవశేషాలు వారి కుటుంబ సభ్యులకు లేదా ఆ జాతి తెగవారికి చెందినవిగా ఇక్కడి ప్రజలు భావించడంతో పాటు వాటిని అత్యంత గౌరవప్రదంగాను, అతి పవిత్రంగాను వారు భావించడం ఇప్పుడు బ్రిటన్ చర్యలను తప్పుపట్టినట్లే అయింది. పురాతన వస్తువులు, పూర్వీకుల మానవ అవశేషాలు తవ్వకాల్లో వెలుగు చూసినప్పుడు వాటిని పదిలంగా మ్యూజియంలలో ఉంచాల్సింది పోయి ఈ రకంగా ఆన్లైన్ వ్యాపారంగా మానవ అవశేషాలను మారుస్తున్న బ్రిటన్పై భారత్లో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ విషయంపై యూకేలోని భారత హైకమిషన్ వెంటనే స్పందించి భారత ప్రజలతో పాటు ముఖ్యంగా నాగా జాతీయుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందంటూ నిరసనలు వెల్లువెత్తున్నాయి. దీంతో విదేశాంగ శాఖ భారత్ తరపు నుంచి ఎంటర్ అవడంతో ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రక్రియకు బ్రిటన్ బ్రేక్ వేసింది. భారత్ జోక్యంతో వేలం ప్రక్రియ నుంచి నాగా జాతికి చెందిన పుర్రెను తొలగించినట్లు బ్రిటన్ వెల్లడించడంతో ముఖ్యంగా నాగా ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.